నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. నా పేరు కావ్య. ఇక డీటెయిల్ చూస్తే అక్టోబర్ 2 నాటికి ప్రారంభం లక్ష్యం. రాష్ట్రంలోని పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేసి ఉద్యోగ ఉపాధి అవకాశాలతో పాటు ప్రభుత్వానికి ఆదాయం చేకూరేలా చర్యలు తీసుకుంటామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి కిల్లాపై నిర్మిస్తున్న రూప్ వే పనులను మంత్రి జూపల్లి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, కలెక్టర్ అనురాగ్ జయంతితో కలిసి సోమవారం సమీక్షించారు. ప్రసాద్ టూర్ స్కీమ్ కింద 65 కోట్ల రూపాయలతో భువనగిరి కిల్లాను ఆధునికంగా అభివృద్ధి చేస్తున్నామని, పనులు వేగంగా పూర్తి చేసి అక్టోబర్ 2 నాటికి ప్రారంభిస్తామని మంత్రి వెల్లడించారు. పర్యాటకులకు కాటేజీలు, ఇతర వసతులు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. రాష్ట్ర పర్యాటక రంగాన్ని జాతీయ స్థాయిలో కేరళ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పోటీ పడేలా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు. Around approximately 180 meters height of the first tower. Yes, sir. Yes. This is the starting point. Total elevation is Yes, sir. total elevation of the top point to base point is It is our starting point. So, here we have some waiting area, ticketing facility and all of that. And economic and the upper station will come on the top. And along the we have 9 towers. Length is around 1 kilometer. 1 kilometer. 9 Height is towers. 180 meters. 9 towers. Towers we join. now these are the pillars there. Along the Right of take in the land acquisition probably 3 to 4-5 months. ఇది కూడా కలిపి అడుగుతాం. ఇది 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 మొత్తం కలిపి టోటల్ ఫోర్స్ ఉంది సార్. ఇది ఎక్స్టెన్షన్ బ్లాక్ మాత్రమే పెడుతున్నాం మనం. 50 lakhs and అంతే 50 lakhs ఎంట్రన్స్ ప్లాజా అని 50 lakhs సార్. అడిగేదమ్మా, ఈ స్ట్రక్చర్ మొత్తం కలిపి అప్రాక్సిమేట్ వాల్యూ ఎంత ఉన్నది? 50 lakhs. ఎన్ని కోట్లు ఉంటుంది? అమౌంట్ మొత్తం కలిపి 1.2 సార్. ఈ బిల్డింగ్కి 53 lakhs సార్. దీనికి ఒక 13 lakhs, కాంపౌండ్ వాల్కి 14 lakhs, దీనికి 2 lakhs ఎగ్జిస్టింగ్ టాయిలెట్కి, అట్లా దీనికి ఒక 10 lakhs. ఫైన్. స్టేషన్ క్రాస్ టాయిలెట్స్ రెనోవేషన్స్ రెనోవేషన్ ఎగ్జిస్టింగ్ టాయిలెట్ రెనోవేషన్. ఇక్కడ ఒక 10 జైల్ ఉంది సార్. ఇక్కడ వెయిటింగ్ వల్ల 10 జైల్. సో ఇది మొత్తం కలిపి బిల్డప్ ఏరియా 5,000 సెప్టియా? లేదు సార్, ఇక్కడ 5,000 సార్. ఇది అక్కడ ఇది ఎంట్రీ కార్డ్. అక్కడ 5,000 సెఫ్టీ సార్. ఫోర్ట్ ఎంట్రీ కార్డ్ సార్. ఫోర్ట్ కిల్లా దగ్గర సార్. మొత్తం పైన కింద సార్. భువనగిరి పోర్ట్ కిల్లా గేట్ సార్. టౌన్లో నుంచి ఎంట్రీ. ఇది వేరు, ఇది ఎక్కడ? అది వేరు. ఫైన్, ఓకే. సో అది కింద గ్రౌండ్ లెవెల్లో ఈ లొకేషన్ మొత్తంలో బిల్డప్ ఏరియా ఎస్ సార్. 10 months. అది కూడా పీరియడ్ 12 months. 12 monthsలో 10 months అయిపోయింది. స్లో ఉంది మీది కూడా, ఇష్యూ లేదు కదా? లేదు సార్. మొత్తం దానికి ఒక 2 months డ్రాయింగ్ సార్. వాళ్ళు టెండర్ అప్లై చేసినప్పుడే ఎస్ సార్. వాళ్ళకి అప్పటికే డ్రాయింగ్స్ ఉన్న దాన్ని బేస్ చేసుకుని టెండర్ చేస్తారు కదా. టెండర్ అయిన తర్వాత డ్రాయింగ్స్ ఏంది? అంటే ఈపీసీలో సార్ మన బేస్ డిజైన్స్ అన్ని ఇస్తాం సార్. అమౌంట్స్ స్పెండ్ చేసి మీరు తర్వాత వాళ్ళు డ్రాయింగ్స్ సెప్టెంబర్ 25 వరకు జూన్ 8 months ఎందుకు పని చేయలేదు వీళ్ళు? ఇక ల్యాండ్ ఇష్యూ లేదు కదా? లేదు సార్. ఎందుకు చేయలేదు? ఈ 8 months నుంచి కూడా మనకు ఈ లెవెలింగ్స్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం సార్. మీరు అగ్రిమెంట్ చేసినప్పటికీ లార్జెస్ట్ 6 months అనేది మన 6 months వచ్చి చూస్తే మళ్ళీ ఆడనే ఉంటే సరిపోదు. అంటే ఎవ్రీ మంత్ అప్రైజ్ October end target చెప్పాను సార్. వీళ్ళకి డిసెంబర్ అంటున్నారు, బట్ టార్గెట్ we have given is end of October. End of Octoberకి వీళ్ళు ట్రయల్ స్టార్ట్ చేయాలి సార్. ట్రయల్ స్టార్ట్ చేశాక కూడా ఒక 2 months ట్రయల్ చేయాలి వీళ్ళు మన అగ్రిమెంట్ ప్రకారం. సో అక్టోబర్ అండ్ నవంబర్